ప్రభు యేసుక్రీస్తు వారి నామములో హోప్ జీసస్ క్రైస్ట్ అనే ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనాలు తెలియజేసుకున్నాం ప్రేమలారా. ఒక చిన్న విషయం ఈరోజు నేను ఒక చిన్న విషయంపై మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను ప్రేమలారా. ఈరోజు ప్రపంచంలో చాలా ఇబ్బందులు, చాలా శ్రమలు, నిరాశలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి ప్రేమలారా. అలాంటి టైంలో యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఇలా అంటారండి, మీకు ఈ లోకంలో చాలా శ్రమలు వస్తాయి, కానీ మీరేం చేయాలంటే అయితే మీరు మీరు ధైర్యంగా ఉండండి, నేను ఈ లోకాన్ని జయించి తిని అని అన్నారు ప్రేమ వల్ల. మనం అయితే ప్రేమ వల్ల మనం ఇందులో నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం చాలా విధాలుగా మనకు వద్దకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆ శిలువ యాగంలో మౌనంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఎలా అయితే శ్రమను పొంది సిలువ వేయబడి చనిపోయారో, మూడోది ఏమన్నా మనము ఈ లోకాన్ని జయించి మరణాన్ని జయించిన యేసుక్రీస్తు వారు ఈ లేఖన భాగంలో నేను ఈ లోకాన్ని జయించితిని అనే మాటను వాక్య గ్రంథంలో మనం చూస్తుంటాం ప్రేమల. మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడిని మనం విడవకూడదండి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడితో మనము మాట్లాడాలండి. అయితే మనం చూసినట్లయితే ప్రేమలారా, మన పరిస్థితులు ఎలా ఉన్నా యేసు మనతో ఉన్నంత వరకు మనం ఒంటరి వాళ్ళం కాదండి. అయితే ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడండి. అలాగే కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థన చేసి ప్రార్థనతో మనము దినాన్ని స్టార్ట్ చేయాలండి ప్రేమలారా. అయితే మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని చదవటం వల్ల మనకు దేవునిలో విశ్వాసం కలుగుతుందండి. కాబట్టి మన జీవితంలో చాలాసార్లు మనకు అనిపిస్తుంటుందండి, మనము ఎవరు మనల్ని అర్థం చేసుకోకపోవడం లేదా అర్థం చేసుకోలేకపోవడం వల్ల మనం ఒంటరి వాళ్ళం అని అనిపిస్తుంది ప్రేమలారా. కానీ నేను నిన్ను విడువను ఎడబాయన సెలవిచ్చిన దేవాది దేవుడు ఏం చెప్తాడంటే, మనం ఎలాంటి కష్టాలు ఉన్నా మనల్ని విడవడండి. అయితే మనం చూసినట్లయితే ప్రేమలారా, మీరు విద్యార్థి అయినా లేదంటే మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నా కూడా మీ ప్రయత్నము విఫలమవుతుంది. మీరు కష్టపడి మీరు ఆ ఇంటర్వ్యూకి కానీ లేదంటే మీరు చదువుతున్న చదువులో కానీ మీరు ఎఫర్ట్స్ పెట్టినట్లయితే దేవుడు మిమ్మల్ని ఇంకా రెట్టింపులుగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది ప్రేమలారా. అలాగే మనం చూసినట్లయితే ఆయనను మీరు ప్రార్థనలో వెతకాలి. ఆయనను మీరు ప్రార్థనలో వెతకండి. మీ బాధలను ఆయనతో చెప్పండి. అలా చెప్పడం వల్ల యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటండి, సరైన మార్గంలోను అలాగే మీ సమస్యను పోగొట్టే ఆలోచనలు మీ ద్వారా కలిగిస్తారండి. మనం ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం ప్రేమల. నా తరపున ఒక నిర్ణయం తీసుకుందాం. ఎలా అంటే, మనకి 24 గంటల సమయం ఇచ్చారు. ఆ 24 గంటల సమయంలో కనీసం ఒక 5 నిమిషాలు దేవునితో మనం మాట్లాడుదాం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం ప్రేమల. అలా ప్రార్థన చేసినట్లయితే మనం యేసుక్రీస్తు వల్ల నడిచే వాళ్ళముగా ఉంటాము. అలాగే దేవుని పిల్లలుగా మనం ఉంటాం ప్రేమలారా. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేస్తారని కోరుకుంటూ, అలాగే ఈ విన్న వాక్యాన్ని మీ స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులతో పంచుకుంటారని కోరుకుంటూ, మిమ్మల్ని మీ కుటుంబం దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.